హల్లెలూయా. దేవునికి మహిమ గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. తండ్రి స్తోత్రం నాయన, వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే వినగా చెడుగా ఇచ్చే మనసు మాకు అనుగ్రహింపచేయాలి. యేసు నామమున ప్రార్థిస్తూ పొందుకొని మీ మాటలు వినటకు సిద్ధపడుతున్న మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఆమేన్. దానియేలు గురించి పోయిన వారం మొత్తం కూడా మన 21 days దానియేలు ఫాస్టింగ్స్ జరిగినాయి. అందులో చాలంగా పోయిన వారం క్లియర్గా కాస్త చూసుకున్నాం. సో ఈ వారం ఇంకొంచెం చూసుకుందాం. ఈ వారం కూడా ఇంకా కొంచెం మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. అంతటా రాజును ఒక నగరులకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయినా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రాత్రంతా కూడా ఉపవాసం ఉంటూ నిద్ర పట్టని పరిస్థితి. ఎవరికి? ఒక రాజుకి. రాజు యొక్క పరిస్థితి ఏంటంటే, ఎవరక్కడ అనగానే ఒక 10 మంది వచ్చి చెప్పండి రాజా అని చెప్పకముందే పనిని అర్థం చేసుకోలేదా, చెప్పిన తర్వాత తొందరగా ఇన్కంప్లీట్ అనేది లేకుండా కంప్లీట్ చేసి ముగించి వెళ్ళేంత మంది ఎంతో మంది. అనగా రాజు స్థితి, రాజు స్థాయి అనేది చాలా పెద్దది. అలాంటి రాజు అట ఉపవాసం ఉన్నాడట. ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఎందుకు అతనికి నిద్ర పట్టలేదు? ఎందుకోసమని? ఆ రాత్రంతా కూడా నిద్ర పట్టని పరిస్థితి. ఎందుకోసమని? తను ఉపవాసం ఉన్న పరిస్థితి. అంటే ఎందుకంటే ఒక ఆజ్ఞలో రాజులు తప్ప మరెవ్వరిని కూడా పూజించకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఎవరిని కూడా, అంటే ఆకాశం వైపు చూస్తూ కానీ కింద ఎవరికి కూడా రొక్కడానికి లేదా పూజించడానికి ఆస్కారం లేదు అని ఒక యాక్ట్, అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చినారు. ఒక చట్టాన్ని తీసుకొచ్చినారు. ఆ చట్టాన్ని ఏ విధంగా అంటే, రాజు అనుమతి లేకుండా రాజు కింద ఉన్నవారు రాజుకు పర్ఫెక్ట్ గా తెలియకుండానే రాజును మధ్య పెట్టి ఆ చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా. ఆ చట్టం ఏంటంటే, ఎవరు కూడా రాజునకు తప్ప ఇంకెవరిని కూడా మొక్కకూడదు. రాజునకు తప్ప ఇంకెవ్వరికి కూడా మొక్కకూడదని. అయితే దానియేలు దగ్గరికి వస్తుంది. ఎందుకు తీసుకొచ్చినారంటే, దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడిగా కనబడుతూ ఉంటున్నాడు. ముమ్మారు దేవుణ్ణి ఆరాధించేవాడిగా కనబడుతూ ఉంటున్నాడు. దానియేలు యొక్క వ్యక్తిగత జీవితము బాల్య దశ నుండి వృద్ధాప్య దశ వరకు కూడా దేవుణ్ణి ఆరాధించడము విడువని వాడిగా, దేవుణ్ణి ఆరాధించడము మరణని వాడిగా దానియేలు ఉంటా ఉంటున్నాడు. కష్టమైన, నష్టమైన, ఇబ్బందైనా, ఇరుకైనా కూడా దేవుణ్ణి విడిచిపెట్టినట్టుగా కనబడట్లేదు.
మొదట ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ వస్తా ఉంటున్నాడు. రాజుకు తప్ప ఇంకా ఎవ్వరికి కూడా నమ్మకూడదని ఒక ఆజ్ఞ సిఫారసు చేయబడ్డది, జారీ చేయబడింది. ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు దానియేలు. దేవుని కంటే ఎక్కువగా రాజును నొక్కాలనే ఒక శాసనం వచ్చింది. దేవుని కంటే ఎక్కువగా రాజును మొక్కే పరిస్థితి వస్తే నా ప్రాణము పోయినా పర్వాలేదు, నా దేవుని కంటే నేను ఎవరిని ఎక్కువగా చూడను అంటున్నట్టుగా దానియేలు స్థితి కనబడుతూ ఉంటుంది. దానియేలు వినబడుతూ ఉంటుంది, దానియేలా నీవు రాజును తప్ప దేవుని గనుక నీవు మ్రొక్కినట్లయితే, రాజుకు తప్ప దేవుని ఎదుట నీవు మోకరించినట్లయితే, రాజుకు తప్ప దేవుడు అని నీ నోట పేరొచ్చినది అని అంటే సింహపు గోలో నువ్వు బ్రతికుండగానే సింహములకు ఆ గుహలో ఆహారంగా వేయబడతావు జాగ్రత్త అనే మాటలు దానియేలు యొక్క చెవికి వినబడ్డాయి. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈ శరీరం ఇక్కడ, మనసు ఎక్కడనో మరెక్కడో అన్నట్టు ఉండకూడదు. మాటలు జాగ్రత్తగా విందాం. దానియేలు పుట్టిన నాట నుండి లేదా దానియేలు దేవుని అంగీకరించిన బాల్య దశలో నుండి కూడా వృద్ధాప్య దశ వరకు కూడా ఏ రోజు కూడా ముమ్మారు ప్రార్థన చేయకుండా భోజనం చేయలేదు. భోజనము చేయడం అన్న మానేసినాడు. అనగా ఉపవాసంలో తన భోజనాన్ని సైతం మర్చిపోయిన వాడిగా ఉంటా ఉంటున్నాడు దానియేలు. కానీ తన ప్రార్థనను మర్చిపోయినట్టుగా, తన ప్రార్థనను విడిచిపెట్టినట్టుగా కనబడతలేదు ఎక్కడ మనకి. ప్రార్థన చేయకపోతే చచ్చిపోతాం అన్న పరిస్థితులు మనకు తెలిసి కూడా మనం ప్రార్థన చేయము. దేవుడు సర్వశక్తిమంతుడు. మనం మాట్లాడేది మనుషులతో కాదు, రాజులతో కాదు, అధికారులతో కాదు, అందరికి మించిన, అందరిని సృజించిన దేవుడితో మాట్లాడుతున్న ప్రార్థన అంటే అది తెలిసి కూడా మన ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి. కానీ దానియేలు అట్లా లేడు. ప్రాణం పోతుందని దానియేలుకు తెలియబడ్డా సింహము గోలో బ్రతికుండగానే నిన్ను ఆహారముగా వేయబడతానని ఆయన చెవికి వినబడ్డా ప్రార్థన విడిచిపెట్టలేదు. ఎందుకు అనంటే దానియేలు యథార్థంగా దేవునిలో నడుస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నవాడిగా ఉంటున్నాడు. ఈ దానియేలు యొక్క యథార్థ జీవితాన్ని బట్టి ప్రతిఫలంగా తన యొక్క జీవితము, తన యొక్క జీవితము అత్యున్నతమైన స్థానంలోకి, ప్రమోషన్, ఉన్న ఉద్యోగం కంటే ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తూ ఉంటుంటే చూస్తున్న వారు ఓర్వలేక, తట్టుకోలేక దానియేలుకి ఎక్కడ తప్పు దొరుకుతుందా, దానియేలు ఎక్కడ దొరకపోతాడా, ఎక్కడ తన జీవితాన్ని పతనం చేద్దాం, ఎక్కడ తన జీవితాన్ని నాశనం చేద్దామని ఆ యొక్క అన్యులు, ఆ యొక్క శత్రువులు వారు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటున్నారట. సందర్భం రానే వచ్చింది. రాజు కన్నా ఎక్కువగా దేన్ని కూడా సందర్భం వచ్చింది కాదు, కలిపి దాన్ని కొత్తగా వారే సృష్టించినట్టుగా కనపడుతుంది. దానియేలు మనకి ఎక్కడా దొరకడు. దానియేలు చేయడానికి మంచి బోధ చేసి తన యొక్క జీవితం పాపంలో ఉన్నట్టుగా లేదో, దానియేలు మందిరంలో ఉన్నప్పుడు ఒకే విధంగా ఉన్నాడు, 10 మందిలో నడుస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు ఒకే విధంగా ఉన్నాడు, తన మాట, తన చూపు, తన నడవడిక మొత్తం ఒకే విధంగా ఉంది. తను ఎక్కడ తప్పు దొరకబడదామని శత్రువులు ఎన్నో రకాలుగా ప్రయత్నించిన వారి యొక్క ప్రయత్నము
ఫలించలేదు. ఎందుకంటే దానియేలు ఎక్కడ తప్పు చేసినట్టుగా కనబడదు. దానియేలు జీవితాన్ని పతనం చేయాలని శత్రువులు ఎదురు చూస్తా ఉంటుంటే వారి చేతికి అందకుండా అందనంత ఎత్తులో ఎదుగుతా ఉంటున్నాడు. దేవుని అందరి విధేయత కలిగిన దానియేలు దాన్ని చూస్తున్న శత్రువులు తట్టుకోలేక ఒక కొత్త శాసనాన్ని తీసుకొస్తారు. దేవుని కాక ఆ యొక్క రాజుకు కాక ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిన సింహముల గుహను వేయబడతారు. రాజ్యంలో ఉన్న వారందరికీ తెలియపరచబడింది. అందరూ కూడా ఆ మాటకు లోబడి రాజుకు తప్ప ఇంకెవరికి భక్తులు. దానియేలు మాత్రం తన కిటికీల వైపు తన కిటికీలు తెరుచుకొని యెరూషలేము వైపున తన కిటికీలు తెరుచుకొని చేతులు చాచి ప్రార్థిస్తా ఉంటున్నాడు, ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. శత్రువులను పట్టుకున్నారయ్యా, రాజుగారు ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటున్నారయ్యా, దానియేలు గారు మీరేమో మంచి పరిపాలన చేస్తున్నాడు, మన ప్రభుత్వ పరిపాలనలో మంచి స్థాయిలో దానియేలు ఉన్నాడని నెత్తిలో కూర్చొని పెట్టుకుంటే ఈరోజు ఆయన మీ ఆజ్ఞను అనుసరించి ఆజ్ఞానుసారంగా జీవించవలసిన దానియేలు ఆజ్ఞను అతిక్రమించి నీ మాటను ధిక్కరించిన వాడిగా, నీ మాటకు ఎదురు చెప్పవాడిగా ఉంటున్నాడయ్యా అని శత్రువులు వచ్చి చెప్పగానే అప్పుడు రాజు వారి యొక్క కపటం హృదయాన్ని గమనించినాడు. అయ్యో, దానియేలు ఎక్కించేందుకు మీరు ఈ విధంగా పన్నాలు నడుపుతున్నాడు తెలుసుకుంటాడు. కానీ ఒక్కసారి రాజు నుంచి మాట భయలు వెళ్ళిందంటే దాన్ని తీసుకోవడం చాలా కష్టం, అసాధ్యము, తీసుకోవడం కష్టం. దానియేలు ఎంత నమ్మకమైన వాడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత మంచివాడు అనేది రాజుకు తెలుసు. ఎంత తెలిస్తే రాజు దానియేలు కోసము ఏమి తినకుండా ఉపవాసం ఉన్నవాడుగా, రాత్రంతా నిద్ర పట్టని వాడుగా ఉంటాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. రక్త సంబంధి కాదు రాజు, కన్న తల్లిదండ్రులు కాదు, తోబుట్టువులు కానే కాదు. అయినా ఒక నిర్దోషి అయినా దానియేలు ఒక మంచివాడు, జంతువులకు ఆహారంగా వేయబడుతున్నాడే, నేనేం చేయలేకపోతున్నానే అని అక్కడున్న నాట్యము వేసే అవన్నీ కూడా పక్కన పెట్టి, భోజనాన్ని పక్కకు పెట్టి, నిద్ర పట్టక ఎంతగానో బాధపడుతూ కుమిలిపోతా ఉంటున్నాడట రాజు. ఒక ప్రార్థనాపరుడైన దానియేలు నిలువబడినప్పుడు దేవుడు అంటే తెలియని లేదా అధికారం ఉండి అన్ని రకాలుగా ఆనందంతో జీవించవలసిన రాజును ప్రభావితం చేయగలిగింది దానియేలు యొక్క సాక్ష్య జీవితం, దానియేలు యొక్క పరిశుద్ధ జీవితం, దానియేలు యొక్క ప్రార్థన జీవితం. ఒక అన్యుడైన రాజు నిలువబడి దానియేలు కోసం ఉపవాసం చేసే అంత స్థాయిలో దానియేలు యొక్క భక్తి ఉంది. చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. మన ఇంట్లో వాళ్ళు చెప్పొచ్చాయా, ఇంతకు ముందు నా భార్య బైబిల్ చదివేసినాను, ఇంతకు ముందు నా భర్త ప్రార్థన చేసేవాడు వాళ్ళు ఇప్పుడు చేస్తున్నాడని చెప్తున్నాను. చూస్తున్నావు కాబట్టి 2 నిమిషాలు చేస్తే 10 నిమిషాలలో ఎంతో కొంత చెప్పగలుగుతాను. కానీ ఒక అన్యుడు బోల్డ్గా నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే, ఒక అన్య రాజు నిజంగా ఈయన దేవుడి చేత ఏర్పరచబడ్డవాడు, నిజముగా దేవుని ఆరాధించేవాడు అని దానియేలు బట్టి రాజు చెప్పడం అనేది అది అద్భుతమైన విషయం. హల్లెలూయా, గొప్ప సాక్ష్యం అది. మన ఇంట్లో వారు మనల్ని చూస్తున్న వారి కంటే మనల్ని చూస్తున్న సమాజమే నిజంగా దేవుని అందరి భయభక్తులు కలిగిన కుటుంబం, నిజముగా దేవుని చేత ఏర్పరచబడిన వారు మీరు, నిజముగా దేవుని పనిలో కొనసాగింపబడుతున్న వారిలో ఒకరు ఇంటున్నారని నిన్ను బట్టి నన్ను బట్టి సాక్ష్యం చెప్పగలగా ఆ రాజులాగా చెప్పగలుగుతున్నారా? ఎంతవరకు భక్తి ఉంది, ఎలా
ఎలాంటి జీవితం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ జీవితం లేకుండా పేరు మాత్రమే భక్తి కలిగి లోపల శక్తి లేని జీవితం జీవిస్తూ దేవుని మందిరానికి వస్తున్నాం. ఎటు కాకుండా ఉన్నావేమో దేవుని మీతో మాట్లాడుతాం. క్రైస్తవులు అయినంత మాత్రం ప్రయోజనం ఏం లేదు. క్రీస్తు నీలో నివసించాలా, క్రీస్తులో నీవు జీవించాలా. ఈ మాటలు వింటున్న నీవు దాని ప్రకారంగా జీవించినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. దానియేలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సింహము బోనులో వేయబడతాడు న్యాయముగా. దానియేలు యొక్క విశ్వాస జీవితానికి ప్రతిగా దేవుడు అత్యున్నతమైన స్థాయిలో ఉంచుతూ ఉంటుంటే మనుషులు చూస్తున్న వారు తట్టుకోలేక ఆయన పతనాన్ని కోరుతూ అనేక రకాలుగా పన్నాగాలు పన్ని కపటోపాయాల చేత ఆయన ప్రాణాలు తీయాలని చూస్తూ సింహాల దూరం వేస్తారు. వేసినప్పుడు రాజుకు నిద్ర పట్టక ఉపవాసం ఉండి తన ఎంజాయ్నంతా రాత్రి మాత్రం విడిచిపెట్టాడు. ఈరోజు 10 రూపాయలకి మన వాదం రాజు దగ్గర అంత అధికారం ఉన్నాడు. ఆ మనసు కరెక్ట్ చెందింది దానియేలు బట్టి అంటా ఉంటుంది. అది సాక్ష్యం అంటే. అయితే నిద్ర పట్టలేదు. 19వ వచనం, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. పొద్దున్నే లేవగానే ఎవరికి లేవకముందు తొందర వేసి వెళ్ళిపోయిందాట. వెళ్ళిపోయి ఆ గుహ దగ్గరికి వెళ్ళిపోయి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, దుఃఖ స్వరముతో, నేను కన్న తల్లి నీ గురించి బాధపడుతుందంటే అర్థం ఉంది. నేను కన్న తండ్రి నీ గురించి దుఃఖపడుతున్నాడంటే అర్థం ఉంది. నీ కుటుంబీకులో నా యొక్క సహోదరుడు బాధలో ఉన్నాడంటే అర్థం ఉంది. కానీ ఒక అన్యుడు నీ గురించి వచ్చి బాధపడుతున్నాడంటే, ఒక అన్యుడు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, పైగా అది ఒక అధికారం కలిగిన వ్యక్తి అంటే చాలా గొప్ప విషయం. ఆయన వచ్చి దుఃఖపడుతూ ఏమంటున్నాడు తెలుసా? ఈ మాట నన్ను చాలా అంటే చాలా బలపరిచింది. ఒక అన్యుడైన రాజు అంటా ఉంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? దేవునికి మహిమ కలుగును. ఒక అన్యుడు చెప్తా ఉంటున్నాడు, దానియేలా నువ్వు సేవించే దేవుడు జీవము కలిగిన వాడు. నువ్వు సేవించే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. నువ్వు పూజిస్తున్న దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. దానియేలు బట్టే కాదు, దానియేలు పూజించే దేవుని కూడా కీర్తిస్తా ఉంటున్నాడు. దానియేలు యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు మాట అనంతగా చెప్పగలరా? నన్ను చూసి నిన్ను చూసి మన చుట్టూన్న వారందరూ కూడా చెప్పగలగాల, నువ్వు సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన వాడు. చాలా మంది ఏమంటారు తెలిసిన మనం ప్రార్థన చేసుకుంటుంటే, వీళ్ళు దేవుని బిడ్డలు రోహం వాళ్ళకి తెలిసన్నా తెలియకన్నా నిజమైన మాట. దేవుని బిడ్డలు. ఇంకొక మాట ఏమంటాడు తెలుసా? ఇక్కడ దానియేలు దగ్గర ఇక్కడ దానియేలు గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ ఉంది. అదే కొత్త నిబంధన గ్రంథంలో 5వ అధ్యాయం 16వ వచనంలో మాట ఉంది. యేసు క్రీస్తు ప్రభు మాట్లాడిన మాటను దానియేలులో నెరవేర్చినట్టు కనబడుతూ ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభు మాట్లాడిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు
వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దానియేలులో ఉన్న వెలుగు ప్రకాశించినందున పరలోకమందున్న తండ్రిని ఆ యొక్క అన్యుడైన రాజు కనపరుస్తా ఉంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? జీవము కలిగిన దేవుడు నీవు సేవిస్తున్న దేవుడు. హల్లెలూయా. దానియేలుతో ఏమంటా ఉంటున్నాడు? జీవము కలిగిన దేవుడు నీ దేవుడు, సజీవుడైన దేవుడు నీ దేవుడు. ఎంత గొప్ప విషయం! మన విశ్వాస జీవితం బ్రతికితిగా బ్రతకాలి, బ్రతికితిగా బ్రతకాలి. దానియేలు యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి ఒక అన్యుడు దేవుని కనపరుస్తా ఉంటున్నాడు. అలా ఉండాలి మన విశ్వాస జీవితం. అంత గొప్పగా మనం కూడా నడిపించబడాలి. దానియేలుకు యేసుక్రీస్తు ప్రభువుకు చాలా మధ్యన జ్ఞాపకం ఉంది. అయినా దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి తన యొక్క క్రియలు దేవుని కనపరిచినట్టుగా దేవుని హృదయాన్ని తెలుసుకున్నట్టుగా ఈరోజు ఆ రోజు దానియేలుకి మాటలు తెలియకపోయినా కూడా ఆయన ఆటోమేటిక్గా ఆయన మార్గంలో నడిచినాడు. కానీ మనకి మాటలు వినపడుతున్నప్పుడు మనం పట్టించుకోకుండా దాని ప్రకారం నడవకుండా దేవుని మరలా సిరివేసిన వారంగా ఉంటున్నాం. మంచిది కాదు, క్షేమం కాదు. దేవుని దుఃఖపెట్టడం మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటా ఉంటున్నాడు, రాజు అంటా ఉంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహమును నాకు ఏ హానియు చేయకుండా వాటి నోరును మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. దానియేలుతో ఆ రాజు వచ్చి నీ దేవుడు నిన్ను రక్షించనా, జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు నిన్ను రక్షించనా అంటే, నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడనైనా కాబట్టి ఆయన దూతను పంపించి సింహపు నోటి నుంచి నన్ను తప్పించినాడయ్యా. దేవుని కనపరుస్తున్నా, సాక్షి చెప్తా ఉంటున్నాడు. మళ్ళా ఏమంటా ఉంటున్నాడు, మరి నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైనా నీ దృష్టికి నేను ఏ విధంగా తప్పు చేసిన వాడిని అవుతున్నానయ్యా. శత్రువులు నన్ను చంపాలని చూస్తున్నారు, నేను తప్పు చేసింది కాదయ్యా అని మరలా ఒకసారి చెప్తా ఉంటున్నప్పుడు అప్పుడు రాజు ఏం చేస్తాడో తెలుసా? రాజు ఇతను గురించి అతి సంతోషభరితుడై, దానియేలు అతి సంతోషభరితుడై, సంతోషం వేరే అతి సంతోషం వేరే, డబల్ పోర్షన్ సంతోషముతో నిండిపోయి ఆనందముతో ఉండి ఏమంటా ఉంటున్నాడు తెలుసా? గుహలో నుండి ఆయన పైకి తీయుడని ఆజ్ఞయ్యగా భట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. దానియేలు భట్రోతులకు సైనికులకు చెప్పగానే దానియేలు గుహల నుంచి తీసినట్టుగా కనబడతా ఉంటుంది. ఇక్కడ రెండు విషయాలు నేను చాలా ప్రభావితం చెందిన రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, రాజు వచ్చి ఒక అన్యుడు దేవుడంటే పక్కా తెలియని, దేవుడంటే అంగీకరించని రాజు వచ్చి జీవము కలిగిన దేవుడి సేవకుడైన దానియేలు అనే ఒక మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. రెండవ మాట ఏంటంటే, ఈ యొక్క దానియేలుని ఎవరైతే అన్యాయంగా తీసుకొని పోయి ఆ యొక్క శత్రువులకు లేదా ఆ యొక్క సింహములకు ఆహారముగా గుహలో వేయిస్తారో వారిని, అనగా 24వ వచనం, రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి ఏం చేస్తా ఉంటున్నారు? అన్యాయముగా దానియేలు తీసుకుపోయి గుహలో వేస్తారు. అయితే దానియేలు సింహములు ఏం చేయనందున ఆయన తీసేసిన తర్వాత ఈయన మీద అన్యాయముగా నింద మోపినారని రాజు గ్రహించిన వాడే ఆయనను అన్యాయముగా నింద మోపిన ఆ యొక్క మనుషుల్ని తీసుకుని
మనుషులు తీసుకొచ్చిన ఒకటి నేను ప్రభావితం చెందింది జీవము కలిగిన దేవుని సేవకుడమైన ఒక మాట. రెండవదిగా సేవకుడైన దానియేలు అనే ఒక మాట. రెండవదిగా ఈయన మీద దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. చూడండి, ఒక మాట అది. రెండవ మాట ఇది, సింహముల గుహలో పడద్రోసిరాడు. ఇవన్నీ దానియేలు మీద నింద మోపిన వారిని తీసుకొని వచ్చి గుహలో పడేసిరాట. ఇప్పుడు చూడండి, వారు పడద్రోసి వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగుల కొరికి పొడి చేశారు. ఈ వార్త విన్నప్పుడు గజ 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 వణికిన. న్యాయముగా నడుచుకున్న దానియేలును అన్యాయముగా పట్టణ పెట్టుకోవాలని చూసిన వారు శత్రువులు అన్యాయముగా చంపాలా, అన్యాయముగా దానియేలును ఆ యొక్క బ్రతికున్న సింహములకు ఆహారంగా వేయాలని చూసిన వారు ఎవరు తోడుకున్న గుంతలు వారే కొడతారన్నట్టుగా ఇక్కడ నన్ను చాలా గజగజ వణికించిన సంగతి ఏంటంటే, సరే ఇప్పుడు దానియేలు అన్యాయంగా చేసారు, అన్యాయంగా చేసిన వారిని తీసుకుపోయేసినట్టు అర్థం. చూడండి, వారిని పడద్రోసి వారిని, వారి కుమారులను, వారి భార్యలను కూడా పడద్రోసిరాక. పిల్లలకు తండ్రిగా, భార్యకు భర్తగా, కుటుంబానికి యజమానుడిగా ఉన్న వాడు కనుక తప్పు చేస్తే, ఒక్కడు తప్పు చేస్తే వారి భార్య పిల్లలు సైతం తీసుకుపోయి మృగాలకు ఆహారంగా వేయబడ్డారు. వాళ్ళ ఎముకలు మొత్తం వదిలేసి మనది గజ 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 ఉడికి ఈ మాట విన్నప్పుడు దానియేలు ఎవరు? నిజముగా దేవుని చేత ఏర్పాటై దేవునితో సహవాసం చేస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటున్న సేవకుడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలుని ఒక అన్యుడైన రాజుకు అర్థమైంది. ఈరోజు దేవుని చేత ఏర్పరచబడ్డాడు అని సేవకుడు అని తెలిసి కూడా సేవకుడికి వ్యతిరేకంగా జీవిస్తే కష్టాల పాలు, నిందల పాలు, నాశనం పాలైపోతుంది కుటుంబం. తెలుసా, ఒక సేవకుని, దేవుని చేత ఏర్పాటైన సేవకుని ఇబ్బంది పెడితే, కష్టం పెడితేనట, చూడు, ఒక్కడు చేసిన తప్పుకి వారి భార్య పిల్లల్ని కూడా తీసుకుపోయి సింహాల గుహలో వేస్తే నాకు అనిపించింది, అయ్యో పాపం వాళ్ళు చేసేది తప్పు అని అనుకున్నా. కానీ నాకు అనిపించింది, నేను దేవునితో అడిగిన, అయ్యా భర్త చేసింది కదా, భార్య చేసింది ప్రభా అంటే దేవుడు నాకు ఇప్పుడు నాతో మాట్లాడుతున్న మాట ఏదో తెలుసా, ఇప్పుడు వరకు దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంతమందితో మాట్లాడుతూ ఉంటున్నాడు? నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. భార్య పాపం చేసిందయ్యా, తన పిల్లలే పాపం చేస్తున్నారు. సింహముల గోలో భర్తలో తండ్రిలో తప్పు చేస్తే కుటుంబాన్ని మొత్తం తీసుకుపోయేస్తున్నావు కదంటే, సాధారణంగా సామెతల గ్రంథంలో దేవుడు అంటాడు, కూలిపోతున్న తన కుటుంబాన్ని తిరిగి కట్టుకుంటాడట. గుణవంతురాలైన స్త్రీ శరీర సంబంధమైన ఇల్లును కాదు. భర్త తప్పు మార్గంలో పోతే, పిల్లలు తప్పు మార్గంలో పోతే వారిని కనిపెట్టి వారిని సరి చేస్తుంది గుణవంతురాలైన స్త్రీ అని సామెతల గ్రంథంలో ఉంటుంది. సో ఈరోజు భర్త ఒంటరిగా ఉండుట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వారికి సాటి అయిన సహకారిగా దేవుడిస్తే, సహకారిగా ఇచ్చిన నాటి నుంచి ఈ బిడ్డ వీళ్ళు ఆమె గర్భఫలము దేవుని ద్వారా పొందుకోవడం
బయటికి వచ్చి బిడ్డగా బయటికి రావడము, వాళ్ళు పెద్ద పెరిగి అంటే వేరువేరుగా ఉన్న వీరి యొక్క జీవితం కుటుంబముగా కట్టబడ్డ తర్వాత భర్త ఆలోచన భార్యకు తెలుసు, భార్య ఆలోచన భర్తకు తెలుసు, పిల్లల ఆలోచన తల్లిదండ్రులకు తెలుసు, తల్లిదండ్రుల ఆలోచన ప్రతి పిల్లలకు కూడా తెలుసు. అన్యాయముగా పట్టున పెట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్న ఆ యొక్క భర్త, ఆ యొక్క కుటుంబ యజమానుని యొక్క ఆలోచన కుటుంబానికి అంతా తెలుసు. తెలిసినప్పుడు అయ్యా ఇది తప్పయ్యా, ఎవరు చూడకపోయినా దేవుడిని చూస్తున్నాడు, ఇది మనకు మంచిది కాదు అని భార్య తన భర్తకు చెప్పుకోవాలి. పిల్లలైతే తన తల్లిదండ్రులు కానీ ఏదో రకంగా ఒకవేళ వాళ్ళకు జ్ఞానాన్ని బట్టి వాళ్ళు తప్పు అని వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకుంటూ దేవుని మార్గంలో నడవాలని చెప్పుకోవాలా. అట్లా చెప్పుకోనందున విచ్చలవిడిగా తిరుగుతున్నందున అన్యాయముగా పొట్టును పెట్టుకోవాలని చూసారు. దానియేలు దగ్గర డబ్బు లేవు, ధనం లేదు, దానియేలు దగ్గర ధనం లేదు, దానియేలు దగ్గర బలం లేదు, దానియేలు దగ్గర బలగం లేదు, దానియేలు ఒంటరి, పైగా నేను కొడితే దానియేలు కొడతలేడు. ఈరోజు చాలా మంది ఏ విధంగా ఉన్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఒక్క చెప్ప కొడితే రెండో చెప్ప కూడా చూపెట్టమన్నాడు. కాబట్టి క్రైస్తవుని ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఏం చేసినా మీరు చేత కాదు, వీరు కొట్టరు, వీరు తిరిగి మరలబడరు, వీరు ఏం చేయరు. కాబట్టి నా బలాన్ని నా బలగాన్ని ప్రయోగించి వాడిని పతన చేస్తా, వాడిని నాశనం చేస్తా, వాడిని మట్టిలో కలిపేస్తా అని ఒక అన్యుడు అట్లా కంకణాలు కట్టుకుంటా ఉంటున్నారట. దేవుడు అంటా ఉంటున్నాడు, బాగా తీర్చుకోవటం నీ పని కాదు బిడ్డ, అది నా పని అంటా ఉంటున్నాడు. నువ్వు నాకు అప్పచెప్పినట్లయితే దానియేలు జీవితంలో దానియేలు తిరిగి అక్కడ రాజుతో ఎంతో సన్నివేశం, ఎంతో సన్నిహితం కలిగినప్పటికీ అయ్యా నా మీద అన్యాయంగా వేసిన ఒక్క మాట చెప్పలేదు. మళ్ళీ తిరిగి అదే గుహలోకి వెళ్ళి కూడా ప్రార్థన చేసినాడు. ఆ న్యాయవంతుడైన, ఆ యథార్థవంతుడైన, ఆ దేవుని అందరి భయభక్తులు కలిగిన దానియేలు, దేవునితో సహవాసం చేస్తున్న దానియేలు ఒక్కసారి మోకాలు వచ్చి అయ్యా నా పరిస్థితి ఏంటని దేవునికి మొదలుపెట్టినప్పుడు దేవుని దూత నుంచి దానియేలుకి ఏమి జరగకుండా ఆ సింహముల గుహ నుండి తప్పించినట్టుగా, వాటి నోటి నుండి తప్పించినట్టుగా కనబడతా ఉంటది. కానీ ఆయన ప్రాణాన్ని మట్టిలో కలపాలని చూసిన శత్రువులు వారి కుటుంబాలు ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిన. అందుకే యథార్థంగా దేవునితో ఉన్న వారి జోలికి పోవడం మంచిది. కష్టాన్ని కొని తెచ్చుకున్నాం. ఇక సేవకుల విషయం అయితే వారి సంతోషాన్ని, సమాధానాన్ని, వారికి ఉన్న ఆశలను, ఆనందాలను అన్నింటిని చంపుకొని దేవుని కోసం నిలబడతారు కదా. వారికి వ్యతిరేకంగా, వారికి వ్యతిరేకం ఉంటే వారిలో ఉన్న ఆ యొక్క అభిషేకం, వారిలో ఉన్న ఆ యొక్క తీవ్రత రెట్టింపై దాని దుఃఖాన్ని మనం కూడా నిక్షేపకాలి. దాని గొప్ప సేవకుడైన దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించినందున గొప్పగా దీవించబడ్డాడు. ఈరోజు మనందరికీ ఆదరికరంగా నాకు చాలా ప్రభావితం చేసిన వాడు. సమయం లేనందున మీకు చెప్పలేకపోతున్నానని నాకు ఇంకా పంచుకోవాలని ఒక అన్యుడు వచ్చి జీవం కలిగిన సేవకుడు, జీవం కలిగిన దేవుడు మొక్కుతున్న దేవుడు అని చెప్పడం సాక్ష్యం. రెండవదిగా వాడు చేసిన, ఒక్కడు చేసిన తప్ప కుటుంబాలు మొత్తం చేసిన అందరూ చేసుకోవాలి. ఒక అన్ను ఉన్నాడు, ఒక అన్న తెలిసిన ఇప్పటికి అంటాడు, అరే మేము ఏం పాపలు చేసినాం రా, మేము ఏ విధంగా ఉన్నాం రా, మేము ఏ విధంగా ఉంటే మమ్మల్ని చూసే బాధ లేదు రానంటే చెప్పాలని నాకు కూడా ఉంటుంది. ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పాలని నాకు తెలుసు, కానీ నేను చెప్తే ఆయన రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంది. తండ్రి మంచివాడైతే తన పిల్లల్ని, నీతిమంతుని పిల్లలాక వారి తల్లిదండ్రులు ఆశీర్వదించబడతారు. నీతిమంతుడు అనగా ప్రతిగత కాలం యథార్థంగా బ్రతికితే నిన్ను బట్టి అయ్యో పలానా ఆయన కొడుకని, పలానా బిడ్డను ఆదరిస్తారు.
కానీ నువ్వు తప్పు చేస్తే నీతోనే కాదు, నీ పిల్లలకు కూడా, నీ అయ్య అటువంటి నువ్వు కూడా అటువంటి కదా, నీ అవ్వ అటువంటిదిరో అని ఇంకా మాట్లాడు. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు ఆశీర్వాదాన్ని దూరం చేసి శాపంలో కొనసాగింపజేసే విధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఎట్టి పరిస్థితులు నీ మాటలోనే కానీ, నీ చూపులోనే కానీ ఎవరితో కూడా వద్దు, అది మనకు తగింది కాదు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు, భయంకరమైన కొరడా దెబ్బలు తింటున్నప్పుడు కూడా ఆయన ఒక మాట అంటాడు, తండ్రి మీరు చేసేది మీకు తెలియక చేస్తున్నారయ్యా, మీరు క్షమించబడ్డాడు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి కానీ పిల్లల పట్ల వారు ఎదగాలనే ఆశ ఆలోచన నీలో ఉంటే ఎవరితో కూడా గొడవలు కానీ, ఎవరితో కూడా తప్పుగా కానీ మాట్లాడదు. మాట్లాడిన మాటలు నీ పిల్లల మీద పడతాయి. నువ్వు నడిచిన నడవడిక నీ పిల్లల మీద పడుతుంది. నువ్వు సంపాదించిన ఆస్తిలో నీ పిల్లలు ఏ విధంగా తింటున్నారో, నువ్వు సంపాదించిన పాపములో కూడా అదే దోషమై నీ పిల్లలకు ఉరిగా చుట్టుకుంటుంది. ఆ ఉరిగా చుట్టక ముందే అయ్యా నా పిల్లల దోషం, నా దోషం నా పిల్లల మీద పడకుండా ఆ పాపములు నీ రక్తంలో కడగని ప్రార్థన చేసుకో, రక్షించబడతాం. దేవుని అందరి భయభక్తులు కలిగిన దానియేలు సింహపు నోట నుండి కాపాడబడ్డట్టుగా, దేవుని మాటలు వింటూ దేవుని మందిరానికి నడిపించబడుతున్నా నీవు అనేకమైన బాధల నుంచి కూడా తప్పించబడతావు. దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు మనుషులు చూస్తున్నారని కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యా నీకు వందనాలని చెప్పేసి ఇతరులకు మెప్పించేటట్టుగా, నేను పాట పాడిన చూడు, నేను పాడిన పాట బాగుందా బ్రదర్, నేను చెప్పిన వాక్యం బాగుందా, నేను మాట్లాడిన మాటలు బాగున్నాయా, ఇవన్నీ నేను విన్నప్పుడు వింత అనిపించింది. డైరెక్ట్ నేను చెప్పగలుగుతా, నేను చెప్తే వాళ్ళు వినని పరిస్థితి. నేను మాత్రం వాళ్ళకి ఆరకం ఉండదు ప్రభావం ప్రార్థన చేసుకుంటాను. మనల్ని దేవుడు చూడాలి, మనుషులు కాదు. హల్లెలూయా. దానియేలుని దేవుడు చూస్తున్నాడు కాబట్టి రాత్రంతా సింహంలో మధ్యలో ఎవరు చూడకుండా తలుపులు వేసేసి గోవ మీద మొత్తం రాళ్ళు పెట్టేసుకున్నాడు. ఎవరు లేకపోయినా దేవుడు చూసినాడు కాబట్టి తప్పించుకొని బ్రతకగలుగుతాడు. నీతిమంతుడి నా బదులు అనేకములు అయినా కూడా వాటన్నిటిని దేవుడే మనం తప్పిస్తాడు. దానియేలు ఏ తప్పు చేయలేదు, అయినా అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. మనం కూడా దేవుడి మందిరానికి నడిపించబడుతూ ఉన్నప్పుడు భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయ్యో నేను నీ దగ్గరికి నేను వస్తున్నా కదా, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తున్న మనకి నిందలు, ఇబ్బందులు, కష్టాలు ఎక్కువనే ఉంటాయి, తక్కువ ఎప్పుడుగా. కాకపోతే వాటన్నిటి నుంచి తప్పించుకుంటాము. దానియేలుకు వచ్చిన మరణకరమైన పరిస్థితి నుంచి తప్పించుకుంటాము. దేవుడు ఒక మార్గాన్ని తెచ్చాడు, కానీ సమస్యనే రాకుండా ఇప్పుడు దేవుడు చేయలేదు. హల్లెలూయా. నీతిమంతుని కలుగు ఆ యొక్క ఆపదలు అనేకములైనాయి, కానీ వాటన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడు. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి ఈ దానియేలు గ్రంథంలో ఉండే, కానీ మనకు సమయం లేనందున నేను ముగిస్తున్నాను. ఒకటి, రాజు వచ్చి దానియేలుని బట్టి జీవం కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు అని చెప్పడమే కానీ, ఆ రాజు ఉపవాసం ఉండడమే కానీ తన ప్రభావితం చేసింది. అదేవిధంగా ఒక వ్యక్తిని చేసిన తప్పుకి తన కుటుంబం మొత్తం ఉందని, యోసేపును బట్టి ఐగుప్తు దేశం ఆశీర్వదించబడ్డది. ఇస్సాకు కుమారుడైన యాకోబును బట్టి లాబాను ఎల్లో ఆశీర్వదించబడ్డది. దావీదును బట్టి ఇశ్రాయేలీయులు మొత్తం ఆశీర్వదించబడ్డారు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి తప్ప నువ్వు చేసే తప్పిదాన్ని బట్టి నీ కుటుంబం కష్టాల్లోకి నష్టాల్లోకి వెళ్ళకూడదు. జాగ్రత్త. దానియేలు ఏ విధంగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, ఆ విధంగా మనం అందరం దీవించబడాలని దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట ఉంటుంది, దానియేలు ఒక దగ్గర పోయి నిలబెడితే ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు వచ్చి ఆయన కాలం సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేసిన వారు సైతము ఆయన కంటే ముందే కాలాన్ని విడిచిపెట్టిపోయినారు. కాసులున్నా, కరెన్సీ ఎన్ని రకాలుగా ఉన్నా దానియేలు కంటే ముందే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ దేవుని కృప ఉండడాన్ని బట్టి దానియేలు బ్రతికినాడు, దీర్ఘాయువు పొందినాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు డబ్బు లేదని, ఉద్యోగం లేదని, చదువు లేదని బాధపడుతున్నావు.
ఏదున్నా లేకపోతే దేవుడు లేడని బాధపడం ఒక అర్థం ఉంది. ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. డబ్బు లేదని ఆశ బాధపడను. డబ్బు వచ్చినా కూడా ఆ బాధ నేను ఇంకా రెట్టింపు అవుతుంది కానీ తక్కువ కాదు. దేవుడు లేడని బాధపడవు. ఆ యొక్క బాధకు రెట్టింపు ఆనందాన్ని దేవుడిని దగ్గరికి వచ్చి నీకు ఇస్తాడు. దానియేలు పొందుకున్న దీవెన, దానియేలు పొందుకున్న ధన్యత, దానియేలు పొందుకున్న దీర్ఘాయువు మనమందరము కూడా పొందుకుందాము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ మాటలు దేవుడు 30, 60, 100 మన వెనుకల్లో ఫలింపజేయును గాక. ఈ మాటలు ఫలభరితంలోకి తీసుకుని వచ్చి ఆశీర్వదించును గాక. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ, యూట్యూబ్ లో కానీ వీడియో చూస్తున్న వారు కానీ 100 ఆశీర్వదించబడును గాక. మనం తగ్గించబడి దేవుడి మహిమ హెచ్చించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.